చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అమరావతిలో అద్భుతంగా, వేగంగా పని చేయించడానికి ఒక ఆఫీసర్‌ని తీసుకొచ్చారు. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు ఇబ్బంది పెడుతుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఆయన్ని మళ్ళీ చంద్రబాబు గారు స్వయంగా పిలిపించి, బుజ్జగించి మళ్ళీ ఉద్యోగంలో ఉంచారు. మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు. రాజీనామా చేస్తే ఆమోదించారు. ఇది మనం చెప్పట్లేదు. రాధాకృష్ణ గారు చెప్తున్నారు. వాళ్ళ పేపర్ చెప్తోంది. తాజాగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏజీఐసీఎల్ ఎండి సొంటి వెంకటరత్న శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో సిఆర్డీ అదనపు కమిషనర్ అభిషేక్ కుమార్కి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం మున్సిపల్ పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సమర్థ అధికారి కావడంతో ఆయన సేవలు అమరావతికి అవసరమని భావించిన ప్రభుత్వం ఏజీఐసీఎల్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి ఎండీగా కీలక బాధ్యతలు అప్పగించింది. సిఆర్డీ ఏడీసీఎల్ పరిధిలో ఉండే నిర్మాణ పనులన్నింటినీ ఏజీఐసీఎల్ పర్యవేక్షించిన బాధ్యతలు అప్పగించారు. వచ్చి రాగానే అమరావతి పనులను పరుగులు పెట్టించేందుకు ఆయన కార్యాచరణతో రంగంలోకి దిగారు. పనుల్లో వేగం పెంచేందుకు కాంట్రాక్టర్లకు లక్ష్యాలు నిర్దేశించేవాడు. అయితే శ్రీనివాస్కి ఎంఏయుడి నుంచి సహకారం లభించలేదు. నిజానికి ఎంఏయుడి అమరావతి నిర్మాణ పనులన్నింటినీ ఆజమాయిషీ చేస్తోంది. ఎండీగా బాధ్యతలు తీసుకుని నెలలు గడుస్తున్న శ్రీనివాస్కి జీతభత్యాలు ఇవ్వకపోవడం, ఒక ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహించడానికి డిజిటల్ కీ వంటివి కల్పించకపోవడంతో ఆయన పూర్తి స్థాయిలో పరిపాలన సాగించలేని పరిస్థితి నెలకొంది. ఏజీఐసీఎల్లోని కింది స్థాయి అధికారులు, సిఆర్డీఏ ఏడీసీఎల్ ఉన్నతాధికారులు కూడా ఆయన లెక్క చేయని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆయన అప్పట్లోనే రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నచ్చజెప్పి రాజీనామా ఉపసంహరింపజేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు యుడి సైలెంట్ అయినా తర్వాత మళ్ళీ పాత విధానంలోనే వ్యవహరించింది. గతం కంటే డోస్ పెంచి చాలా అమర్యాదగా చూడటంతో శ్రీనివాస్ నొచ్చుకున్నారు. ఇదే సందర్భంలో మంత్రి నారాయణ దృష్టికి ఆయన తీసుకెళ్లినట్టు సమాచారం. మంత్రి పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టిన ఎంఏయుడి వైఖరి మారలేదు. ఎంఏయుడి అధికారుల నుంచి మరిన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి రావడంతో ఇక్కడ పనిచేయాలని భావించి రాజీనామా సమర్పించారు. శ్రీనివాస్కి రిలయన్స్ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎంఏయుడి అధికారులతో అవమానాలు పొందే కన్నా రిలయన్స్లో పనిచేయడం మేలని ఆయన భావించినట్టు సమాచారం.